వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో పెద్దేముల మండల యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. పీసీసీ అధికార ప్రతినిధి కొనగల మహేష్ కుమార్, తాండూరు ఎన్నికల ఇన్ఛార్జ్ కృష్ణంరాజు, మాజీ మేయర్ బొంత రామ్మోహన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో యువకులు రంజిత్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయాలని, పనిచేసిన వారికి మంచి ప్రోత్సాహం లభిస్తాయని, తప్పక రంజిత్ రెడ్డిని గెలుపొందించి చాలా పనిచేయాలని, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పెద్దెముల జెడ్పీటీసీ ధారాసింగ్, లొంకా నరసింహులు, కావలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అది మీ భ్రమే తప్ప దాంట్లో ఏమాత్రం కూడా మీరు ఫలితం చూడబోరు. ఈ మాట చాలా స్పష్టంగా పైనుంచి చెప్పమన్నారు. అధిష్టానం దూతగా మీకు కమ్యూనికేట్ చేస్తున్నా, ఈ మాటను చేరవేస్తున్నా. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో, మీ బూతుల్లో మీరు తీసుకొచ్చే అటువంటి స్థాయిలో మనం ఎంత మెజారిటీ రాకపోతే మాత్రం ఈ రోజు ఏదో బీజేపీ మేము ఉందని చెప్పి మతాల పేరు, కులాల పేరు చెప్పి ఏదైతే రాజకీయం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడంలో పూర్తి బాధ్యత మన యువకుల పైన ఉంది, మన పైన ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం గ్రామాలలో వెళ్ళి చెప్పాల్సినది ఏంటంటే, ఇంతవరకు బీజేపీ 10 సంవత్సరాల నుంచి ఉండదు కదా, పాలిస్తున్నా కదా, దాంట్లో నీవు లబ్ధి పొందింది ఏంటి, మీ కుటుంబానికి వచ్చిన లబ్ధి పొందింది ఎవరైనా ఒక్క కార్యకర్తలైనా ఎక్కడైనా పేరు చెప్పి చెప్పగలుగుతారా? బీజేపీ నుంచి నేను పలానా దాని నుంచి లబ్ధి పొందినా, ఈ రోజు నేను దీన్ని బాధపడ్డా, మోదీ గారి నుంచి నేను బాధపడ్డా, మనమే మీరైనా చెప్పండి. ఎవరైనా ఒకరు ఏదైనా ఉందా? అదే కాదు, మనం ఏదైతే 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలన విసిగిపోయి వచ్చిన గత 30 రోజులు 90 రోజుల కాలం లోపల మనము వచ్చిన 4 గ్యారంటీలను అమలు చేసుకొని ప్రతి ఒక్క ఇంటి లోపల కూడా ఒక గ్యారంటీని అనుభవిస్తున్నాము. మనము పథకాలను అనుభవిస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ గొప్పనా, బీజేపీ గొప్పనా ఒక్క విషయాన్ని కూడా మనం అందరం కూడా తీసుకొని మోటుగా ఊళ్ళలో పోయి మనం చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఊళ్ళలో ఏమవుతుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో 4 కార్యకర్తలు ఉంటారు. ఆ బీజేపీ 4 సార్లు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 50 మంది 2 సార్లు కూడా వస్తలేరన్న తాకైతే వస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడో అక్కడ పని చేసుకొని ఇంకా ముందు మన రంజితన్న గారి గెలుపు కోసం మనం అందరూ కూడా సహాయశక్తుల కృషి చేశామో తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు అదేవిధంగా కృష్ణంరాజు గారు తమ్ముడు ఇంతమంది మంచి మాటలు కూడా చెప్పిపోయిండు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడారు, కొన్ని ముఖ్యమైన పాయింట్లు అందరూ కూడా చెప్పారు. ఇంతకుముందే మన జిల్లా అధ్యక్షుడిని అడిగిన, యువజన జిల్లా అధ్యక్షుడు, ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 38 గ్రామాలు, దాదాపు 40,000 ఓట్లు ఉన్నాయండి ఈ మండలంలో. ఇంకో మిత్రుడు చెప్తున్నారు, ఒక ఊర్లో 4-5 కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి బీజేపీ పార్టీకి వాళ్ళు పదే తిరుగుతున్నారు. మనం ప్రతి ఇంటింటికి తిరగాలి, ప్రతి ఓటరు తిరగాలని. ఎందుకు ఓటేయాలనేది మరిక పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు, మన అభ్యర్థి గారు వస్తారు, చాలా మంది పెద్దలు చెప్తారు. మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఇలా ఇంటింటికి పోయి అడిగే పాయింట్లు, తెలివితేటలు, మరి దాన్ని కన్విన్స్ చేసి, ఓటర్ను కన్విన్స్ చేసే అన్ని కూడా యుక్తి, శక్తి, అన్ని తెలివితేటలు మీకు కూడా ఉన్నాయి. మరి వల్ల గమ్మత్ ఏంటంటే, ఇంతకుముందే ఒక మిత్రుడు చెప్తున్నారు, ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోట లాగా ఉంటుందని. కరెక్టేనా? సపోర్ట్ కొడుతున్నారు కదా. మరి ఇప్పుడు అసలు పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అయింది. గత కొద్ది రోజుల కానీ జరిగే ప్రచారం కానీ, మరి ఎన్నికల సరళి కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి ఇప్పుడు 14 రోజులు కూడా లేదు. నామినేషన్లు, స్క్రూటిన్లు అన్నీ అయిపోయినాయి. మరి ఆటలో నా రియల్ గేమ్ స్టార్ట్ అయినట్టుగా మరి ఇవాళ మరి ఇన్ఛార్జీలు, స్క్రూటిన్లు, ఫైనల్ లిస్టులు అన్నీ కూడా అయిపోయి, మరి ఇవాళ సామాగ్రి చేరుడు, ఇలా బూత్కు సంబంధించిన అన్ని ఐడెంటిఫికేషన్ అవ్వడు, ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఎట్లా తిరుగుతున్నారు, మరి ఎక్కడెక్కడ రోజు మరి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, ప్రతి వార్డులో మరి ఇవాళ ప్రతి సర్పంచ్ కానీ, మరి అదేవిధంగా మండల అధ్యక్షులు కానీ, గ్రామాధ్యక్షులు కానీ, మరి ఇలా మండల లెవెల్లో ఉన్న వివిధ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అందరూ కూడా మరి ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు ఏందనేది
పని విభజన అనేది చేసుకొని ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పోవాలి. ఇలా మందబలం కాదు, ఇవాళ కొన్ని పార్టీలు చేస్తాయి. ఇవాళ మనం మంది ఎంతమంది ఉన్నామని కాదు, ఎంతమందితో ర్యాలీ తీసినామని కాదు. ఇవాళ స్మార్ట్ వర్క్ అవసరం, హార్డ్ వర్క్ కాదు. హార్డ్ వర్క్ లో స్మార్ట్ వర్క్ అవసరం. అంటే ప్రతి గ్రామంలో ఒక 1000 ఓట్లుంటే ఇలా మన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, అక్కడ మెయిన్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ నవ యువకులు యువజన కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఉన్నారు, ఇలా ఎన్ఎస్సీఐ నుంచి ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళ మహిళా కాంగ్రెస్ నుంచి ఎంతమంది ఉన్నారు. దాంట్లో ప్రతి ఓటర్ను టచ్ చేస్తానికి పంచుకోవాలి. తమ్ముడు 1 నిమిషం, 5 నిమిషాలు, ప్రతి ఒక్కరూ పంచుకోవాలి. ఇవాళ నేను ఒక